ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసాదుద్దీన్ ఓవైసీ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన డబుల్ గేమ్ ఆడతారు అని. మీరు నరేంద్ర మోడీ గారికి ఎంతో పెద్ద క్రిటిక్ అనే మాట ఒకటి ఉంది. పార్లమెంట్లో అయినా, పార్లమెంటు బయటైనా మీ స్పీచెస్ వల్ల అది మీకు తెలుస్తుంది. కాని నరేంద్ర మోడీ తరపున ఉన్నవారంతా ఇది నమ్మశక్యం కాని విషయం అంటారు. రాహుల్ గాంధీ తెలంగాణకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్పీచ్లో ఓవైసీ, కేసీఆర్, మోడీకి ఇద్దరూ ఫ్రెండ్సు అని. నాకు తెలిసినంత వరకు మోడీ ఫ్రెండ్ రాహుల్ గాంధీ. ఈ విషయం నేను ఇంతకుముందు చెప్పాను. ఓవైసీ రాజ్యం మధ్యప్రదేశ్లో లేదు, ఓవైసీ ఛత్తీస్గఢ్లో లేదు. మరి నేను అక్కడ ఎలా గెలిచాను? మోడీ గారి సహాయం వల్ల గెలిచానా? ఏదైనా ఒకరోజు మీరు ఒక ప్రోగ్రాం చేయండి సార్, అందులో ఈ పక్క నేనుంటాను, అటువైపు వేరే పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని కూర్చోబెట్టండి, వాళ్ళు 10 నిమిషాలు కూడా నా ముందు కూర్చోలేరు, గ్యారంటీగా చెప్తాను. 306 సీట్లతో బీజేపీ గెలిచింది. అక్కడ కేవలం 3 లోక్సభ సీట్ల కోసమే నిలబడ్డాం. హైదరాబాద్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు బీజేపీని ఓడించారు. ఔరంగాబాద్లో 20 ఏళ్లుగా పరిపాలిస్తున్న శివసేనను ఓడించారు. ఔరంగాబాద్ ప్రజలు ఇమ్తియాజ్ జలీల్ని వాళ్ళ ఎంపీగా ఎన్నుకున్నారు. కిషన్గంజ్లో నిలబడ్డాం. కిషన్గంజ్లో మాకు 3 లక్షల ఓట్లు దొరికాయి. కాంగ్రెస్ అలయన్స్తో కలిసి 1.5 లక్షల ఓట్లు సంపాదించారు. కానీ వాళ్ళు ఒకే ఒక సీటు మాత్రమే దొరికింది. సరే, ఆ విషయం వదిలేద్దాం. 306 సీట్లు మోడీ ఎలా గెలిచాడండి? దానికి ఆయన జవాబు చెప్తాడా? ఆయన జవాబిచ్చారు. ఆ జవాబు ఏంటంటే, ఒక్కొక్క లీడర్ మీద ఈడీ కేసులున్నాయి, సిబిఐ కేసులున్నాయి. ఓవైసీ సార్ ఇంటికి ఇంకా ఈడీ వెళ్లలేదు అన్నారు. లేదు, ఇలా చూడండి, నాకు చాలా గాయాలున్నాయి. గాయాల్ని బయటకు చూపించే అలవాటు నాకు లేదండి. ఇక్కడ గాయమైంది, ఎక్కడ గాయమైంది, ఇలాంటివన్నీ నేను చెప్పను. చాలా గాయాలున్నాయి. మీరేమనుకుంటున్నారు? నేను గట్టిగా అరిచి గీ పెడితే నేను ఓడిపోయాను చెప్తూ ఉంటానా ఏమిటి? ఇలాంటివి సహజం. ఎప్పుడు నేను అధికారంలోకి వస్తానో ఖచ్చితంగా ఈడీ నా దగ్గరికి వస్తుంది. నేను మినిస్టర్ పదవిలో ఉండి ఏదైనా తప్పుడు పని చేస్తే వస్తుంది. అయితే అందరూ అనుకునే మాట ప్రజల గోడు ఓవైసీ సార్ తలుపు తట్టదు అని. అలా చెప్పాలంటే సార్, అది చాలా మంచిది. నేను చెప్పదలిసింది ఏమిటంటే, ఆ తలుపు ఎప్పుడు మూసుకునే ఉండనివ్వండి. ప్రజల తలుపులు నా కోసం ఇప్పుడు తెరిచే ఉంటాయి. ఎవరు న్యాయాన్ని ఇష్టపడతారో వాళ్ళ తలుపులు నా కోసం తెరిచే ఉంటాయి. మానసికంగా మేము కలుస్తున్నప్పుడు నేను ఆ కొట్టిగడ్డ ఏం చేయబోతాను? దీని వివరణ ఏంటంటే, మోదీకి ఎదురుగా ఏర్పడ్డ అలయన్స్. అయితే ఆ అలయన్స్ లో మీకు అసలు చోట్లేదు. లేదు, అంతా వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. అనౌన్స్మెంట్ కూడా చేసేశారండి. ఓవైసీని ఇక్కడ రానివ్వకూడదని అనౌన్స్మెంట్ కూడా చేసేశారండి. ఇండియా యొక్క సెక్యులర్ మనుషుల యొక్క ఎలైట్ క్లబ్ అండి ఇది. అలాంటప్పుడు నేనేమి చేయగలను? నేను ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ని కదండి. నన్ను ఎందుకు అలవ చేస్తారు? జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటేనండి, మనమంతా తలుపులు పగలగొట్టి లోపలికి దూరిపోవాలి. అప్పుడే ఫీల్డ్ ని మనం తయారు చేయగలం. వెళ్తాను, వాళ్ళు నన్ను పిలవకపోతే నేను మాత్రం ఏం చేయగలను? నేను చెప్పేది వినండి. యూపీఏ గవర్నమెంట్ లో 2004 నుంచి 2012 వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీని వదిలి వెళుతున్నప్పుడు మన్మోహన్ సింగ్ కి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ వాళ్ళు అద్వానీకి ఓటు చేశారు. అసాదుద్దీన్ ఓవైసీ మన్మోహన్ సింగ్ కి ఓటు వేశారు. అప్పుడు నేను మంచివాడిని అయిపోయాను. ఇప్పుడు మీరే చూడండి పరిస్థితి ఎంతలా మారిపోయిందో. ఒక టైంలో ఇదంతా మీరే చెప్పారు. అదేంటంటే అందరికోసం లైలా అని. ఇప్పుడు మజ్నుయే లేకుండా లైలా ఎలా? సో విషయం ఏమిటంటే, లైలా మజ్ను కథ నిజ జీవితంలో జరిగింది. అది కాక అది 1400 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ లైలాని జనం ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారు. రేపు కూడా లైలాని గుర్తుపెట్టుకుంటారు. నాలాంటి మజ్నులు చాలామంది ఉన్నారు. కానీ అందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు. పేరు ఖచ్చితంగా అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఇలా చూడండి సార్, ఇప్పుడు ఆప్కి అదాలత్ని ఎవరి పేరుతో జ్ఞాపకం పెట్టుకుంటారు? మీ పేరుతోనే కదండి జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా దీన్ని కాపీ కొట్టి వేరే షో చేసినా కూడా ఒరిజినల్ మీరే కదా. అలాగే ఈ లైలా ఒరిజినల్ జ్ఞాపకం పెట్టుకుంటారు. చూద్దాం. యూపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఒక సీట్ ఉంది, ఇండోర్, సుల్తాన్పూర్, ఫిరోదాబాద్. అయితే అక్కడ సమాజ్వాదీ పార్టీ, ఇంకొక పార్టీ కలిసి ఉన్నారని. అక్కడ మీ క్యాండిడేట్స్ ఉండడం వల్ల మీ పార్టీ ఓడిపోయిందని. యూపీలో 400 సీట్లున్నాయండి. 400 సీట్లోనూ కాంగ్రెస్ నిలబడింది. కానీ 2 సీట్లే దక్కాయి. కానీ కాంగ్రెస్ని ఎవరు ఏమీ అనాలండి. మాయావతి సిస్టర్ 4 చోట్ల నిలబడ్డారు, 1 చోట్లనే గెలిచారు. అందుకు ఎవరేం మాట్లాడరు. అసాదుద్దీన్ ఓవైసీ, బాబూ సింగ్ కుష్వా అలయన్స్తో కలిపి 3 సీట్లో నిలబడడం ఏదీ గెలవలేదు. 400 చోట్ల నిలబడినప్పుడు 2-1 గెలుస్తున్నప్పుడు ఎవరూ దాని గురించి ఏం మాట్లాడరు.
సరే, అఖిలేష్ యాదవ్ 2014 ఎలక్షన్లో నిలబడ్డారు, ఓడిపోయారు. 2017లో అసెంబ్లీ ఎలక్షన్స్లో నిలబడ్డారు, ఓడిపోయారు. 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు. 2022 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఓడిపోయారు. మొత్తానికి 4 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రజలు ఆయన చూసి, అయ్యా మీకోసం మేము మా ప్రాణాలు కూడా ఇస్తామంటున్నారు, మీకోసం రెడ్ కార్పెట్ కూడా పరుస్తామంటున్నారు, మిమ్మల్ని గౌరవిస్తాం కానీ సీట్లో మాత్రం కూర్చోబెట్టమంటున్నారు. మౌలానా మజిలీ అర్షద్ మూలంగా ఏమన్నారంటే ఓవైసీ ఎలక్షన్లో గొడవ పడుతున్నారు, అందుచేత మోడీకి లాభం దక్కిందని. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగినందువల్ల నేనెప్పుడు దీని గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. హైదరాబాద్లో నా దగ్గర యూపీ ఎలక్షన్స్కి ముందు 2 పెద్ద పెద్ద జడ్జిలు వచ్చారు. పబ్లిక్గా ఎప్పుడు చెప్పంది, ఈరోజు చెప్తాను, చెప్పి తీరాలంతే. ఆ జడ్జిలిద్దరూ నా దగ్గర వచ్చి ఏమన్నారంటే, మేము పెద్ద మౌలానా యొక్క మెసేజ్ తీసుకొచ్చాం, ఆయన ఏమంటున్నారంటే మీరు ఎలక్షన్ నుంచి తప్పుకోండి అని చెప్పారు. అప్పుడు నేనేమన్నానంటే, నడి సముద్రంలో నేను ఈత కొడుతూ ఉన్నాను, ఇప్పుడు నేను మళ్ళీ ఒడ్డుగట్టు చేరుకోలేను, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాను. అప్పుడు వాళ్ళు, మీరు సమాజ్వాదీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని అడిగారు, చేస్తున్నానని చెప్పాను. అలయన్స్ పెట్టుకుందామని కూడా చెప్పాను. ఎన్ని సీట్లు కావాలి అని అడిగారు, 10 సీట్లు కావాలి అని అడిగాను. ఆ 10 సీట్లలో కూడా సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉండకూడదు అని చెప్పాను. నేను ఆ మాట అన్న వెంటనే 2 జడ్జిలు చాలా సంతోషపడిపోయారు. అరే, అల్లా మిమ్మల్ని చల్లగా కాపాడతాడు, బిస్మిల్లా అని చెప్పారు. అల్లా మనల్ని గెలిపిస్తాడు, దువా చేయండి అని కూడా చెప్పేసి వెళ్ళిపోయారు, బయలుదేరిపోయారు. అక్కడికి వెళ్ళి మా బాస్ చాలా సంతోషపడిపోయారు. దాంతోపాటు ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. సరే ప్రయత్నించండి అని కూడా చెప్పాను. ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ నేను రెడీగానే ఉన్నాను. బీహార్ ఎలక్షన్లో నేను ఆర్జేడీతో కలిసి 2 రాజ్యసభ ఎంపీలని పాత బిల్డింగ్లోకి వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చాను. సార్, మేము లోక్సభ ఎలక్షన్స్లో నిలబడ్డాం, ఓట్లు దొరికాయి, సీమాంచల్లో 5 సీట్లు దొరికాయని కూడా చెప్పాం. ఆయన బాగా చదువుకున్నాయన నవ్వుతూనే ఉన్నాడు. టీ తాగండి, కాఫీ తాగండి అన్నారు. ఇంకో ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి గొడవ పెట్టడం ఎందుకు అన్నారు. ఇది ఇండియానే కదా, నాకు నా మీద నమ్మకం ఉంది. అంతేకాకుండా నేను పట్నాకి వెళ్ళి అందరినీ కలిశాను, వాళ్ళు కూడా ఏమాత్రం రెడీగా లేరు. సో దీంట్లో నా తప్పే ఉందండి. ఒకవేళ ఓవైసీ పోలరైజ్ అయితే మోడీ 306 సీట్లు నా వల్లే గెలిచారంటారా? ఇవన్నీ చెప్పాలి కదా. ఆయన అనేది 370 అని కదా. తప్పు ఎవరి మీద ఉన్నా కూడా వాళ్ళు నాన్నదే తప్పు అంటున్నారు కదా. అన్ని తప్పులు నానెత్తినే రుద్దేస్తే మీరు ఏ తప్పులు మీరు ఒప్పుకోలేదంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. చెప్పండి సార్, నాదే తప్పు అంటున్నారు, అది ఎలా అంటారండి మీరు? 300 సీట్లు కొట్టేశారు, CW రూల్ వచ్చేసింది, ట్రిపుల్ తలాక్ అది వచ్చేసింది, UCC కూడా ఓవైసీ ప్రాబ్లమేనా? మీ యొక్క 60 సంవత్సరాల రాజకీయ జీవితం వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కదండి. ఇప్పుడు చెప్తున్న కంపోజిట్ కల్చర్, సెక్యులరిజం అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో చెప్పండి మీరు. ఇండియా యొక్క పార్లమెంటులో ముస్లింస్ ఎప్పుడైతే ఈక్వల్ నంబర్లో లేనేలేరు, ఎప్పుడున్నారు? యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు మైనారిటీస్ యొక్క బడ్జెట్ 0, టోటల్ బడ్జెట్ 0.01% ఉండింది. ఇప్పుడు మోడీజీ దాన్ని 0.001 చేసేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, దీనికి ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే కర్ణాటకలో ఉన్న ముస్లింలందరూ మీకు ఓట్లు వేశారు, అందువల్లే మేం విజయం సాధించాం, అసెంబ్లీకి వచ్చాం, కలిసికట్టుగా ఉన్నాం, అందువల్ల బీజేపీ ఓడిందని. చాలా మంచి విషయం. పార్లమెంట్లో 26 సీట్లు సంపాదించండి. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, 28లో 26 సీట్లు జయించండి. ఆ తర్వాత మాట్లాడండి మీరు. అందులో ఎంతమంది ముస్లింస్కి ఎంపీ టికెట్ ఇస్తున్నారో చెప్పండి మీరు. ముస్లిం కమ్యూనిటీకి క్రెడిట్ ఇస్తున్నారు కదా, అప్పుడు ఎంపీ టికెట్ వాళ్ళకి ఇమ్మని చెప్పండి. ఎవరో పెద్ద పెద్ద అధికారాలు అప్పచెప్పండి వాళ్ళ వల్ల కాదు. ఓట్లు తీసుకోవడం తెలుస్తుంది. భారత రాజకీయాల్లో ఒక అన్రిటర్న్ రూల్ అంటూ ఒకటి ఉంది. అదేమిటంటే ముస్లిం ఓట్లు ఎవరికైతే కావాలో వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి, ఓటు వేసేసి సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు. మోడీజీ ఏమిటంటే ముస్లిం ఓట్స్ నాకు అక్కర్లేదు అని చెప్పేశారు, మిమ్మల్ని మార్జినలైజ్ చేసామని చెప్పేశారు. ఎలక్షన్ పూర్తయిన తర్వాత మోడీజీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, అన్నలారా సోదరిమణులారా అంటారు. దాంతో అంతే. ఇందుచేతనే మోడీ గారు మీది బి టీం అని అన్నారు. లేదంటే అదంతా అబద్ధం. అందరికన్నా ముస్లింల గురించి ఎక్కువగా మాట్లాడేది మీరే కదా. ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు సమాజ్వాదీ కాదు, బీజేపీ యొక్క రాజ్యసభ క్యాండిడేట్ అప్పర్ క్యాస్ట్ హిందూగా ఉండేటప్పుడు మా అన్న వచ్చేసారని అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ ఆయనకే ఓట్ చేస్తున్నారు. నేను చేసిన తప్పేమిటి? అకాలీదళ్ ఎన్నికల్లో నిలబడుతున్నారు, భగవత్మాన్ కూడా నిలబడుతున్నారు, సిక్కులు వాళ్ళకే ఓట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఓట్లు కూడా దొరుకుతున్నాయి, మరాఠా వాడికే ఓట్ చేస్తున్నారు. పార్టీలు అన్ని చూసుకునే కదా టికెట్ ఇస్తున్నారు. చెప్పాలంటే ఈ కాన్స్టిట్యూషన్లోనే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారో వాళ్ళకే ఇవ్వమనండి. ఇప్పుడు జరుగుతున్నది అదే కదండి. ఇప్పుడు జైన్ చౌదరిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆయన మత గురువు. వెస్టర్న్ యూపీలో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళు స్వీప్ చేస్తున్నారు, అందుకని జైన్ చౌదరిని తీసుకొచ్చారు కదా.
మీరు రితేష్ పాండేని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే నేను అప్పర్ కాస్ట్ వాడు కాబట్టి. నేను ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఇస్తానండి. ముస్లింల సపోర్టు ఉన్నా కూడా ఒక్కరు కూడా మీ పక్కకు రాలేదు. అలా అని కాదు, నాకు ఎవరూ రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ముస్లిమ్స్ ఇప్పటిదాకా జరిగిన 17-18 లోక్సభ ఎలక్షన్స్లో ఓటు వేస్తున్నారు తప్ప ఓట్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు ఓట్లు సంపాదించేలా మారతామో ఇండియా రాజకీయాలు ఇంకా బలంగా ఉంటాయి. ఇప్పుడు ప్రేక్షకులు ఏమన్నా అడగచ్చు. ఇండియా రాజకీయాల్లో 2 పెద్ద పార్టీలున్నాయి. ఒకటి బీజేపీ, ఇంకోటి కాంగ్రెస్. మీకు సంబంధించి మీ పెద్ద కాంపిటీషన్ ఎవరు? బీజేపీనా ఇద్దరూ లేదా- ఒకటే, ఒక కాయిన్కి 2 వైపులు ఉన్నట్టే, ఏమాత్రం తేడా లేదు. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడొక యాత్ర చేస్తున్నారు, భారత్ జోడో యాత్ర అని. సార్, నేను వాళ్ళకు ఒక స్పోక్ పర్సన్గా ఎప్పటికీ కాలేనండి. ఆయన గురించి ఆయనకే తెలుసు, ఆయనే చెప్పాలి. మాషాల్లా, ఆయన బాగా చదువుకున్నవారు, తెలివైనవారు, పెద్ద కుటుంబం నుంచి వచ్చినవారు. అంతేకాకుండా ఆయన కుటుంబం నుంచి ఒక్కరు కాదు, ఎంతమంది 3 ప్రైమ్ మినిస్టర్లు తయారయ్యారు. ఆయన కూడా కావాలనుకుంటున్నారో లేదో అర్థం కావట్లేదు. మీకు తెలిసినంత వరకు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు అంటారా? సార్, నేను నా గురించి మాత్రమే చెప్పగలను. నాకు ప్రైమ్ మినిస్టర్ కావడం ఇష్టం లేదండి. మంత్రి కావడం కూడా అసలు ఇష్టం లేదు. నా జీవితంలో లక్ష్యాలు వేరు, నా జీవితం కలలు వేరు, దారులు వేరు. ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలో మోడీజీ యొక్క ఐడియాలజీని ఎదిరించి నిలబడండి. ఐడియాలజీని మీరెవరు కూడా వ్యతిరేకించనంటున్నారే. మీ మతాన్ని గురించి మీరు మాట్లాడండి. మీరు ఇప్పుడు ఒకే పిక్చర్ ఉంటే ఎలా పోటీ చేయగలరు? మోడీజీ ఏ పిక్చర్ మిమ్మల్ని ఆడించాలనుకుంటున్నారో ఆ పిక్చర్లో కదా మీరు ఆడుతున్నారు. ఇన్ని ఎన్నికల్లో మీరు చూస్తున్నారు, ఏమవుతుందో కూడా చూస్తున్నారు. దీని గురించి మీ పార్టీలో సమర్థులైన వారు వివరంగా చెప్పాలి. అదే, దీని గురించి అమిత్ షా ఏమన్నారంటే, కాంగ్రెస్ దగ్గర ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంది, దాన్ని పైకి పంపుతున్నారు, కానీ అది లాంచ్ అవ్వట్లేదని. అమిత్ షా గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీరు నన్ను ఇరికించాలి అని ట్రై చేస్తున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకోవైపు అమిత్ షా. నా పరిస్థితి 2 లారీల మధ్య ఇరుక్కున్నట్టుగా అయిపోయింది.